ఇక సూపర్ 6 హామీలపై ఏపీ ప్రభుత్వం మళ్లీ దాటేసింది. పథకాల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులను నిరాశపరిచింది. రెండో క్యాబినెట్లో కూడా సూపర్ 6 హామీలపై మంత్రివర్గంలో ఎలాంటి చర్చ జరగలేదు. తల్లికి వందనం, రైతులకు 20,000 ఆర్థిక సాయం పైన ఊసే ఎత్తలేదు. మహిళలకు నెలకు 1,500 ఆర్థిక సాయం పైన చర్చే లేదు. ఇక ఉచిత బస్ ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్ల హామీలపైన చర్చకు రాలేదు అనేది ప్రస్తుతం తెలుస్తున్న అంశం. మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఒకదాని తర్వాత ఒకటి దానికి నామాలు పెట్టడం ఒక అంశం అయితే కేబినెట్ చర్చలు జరుగుతున్నాయి, కానీ సూపర్ 6 అంశం మాత్రం ఎజెండాలో లేదు. ఎలా చూడాలి? మరి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి రెండవ మంత్రివర్గ సమావేశంలో కూడా నిరాశ మిగిలింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అన్ని పథకాలు కూడా జూన్ నుండి దాదాపుగా ప్రతి ఇంటికి కూడా సుమారుగా 2 లక్షలు వస్తాయి, 2.5 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి అంటే ప్రతి ఇంటికి ఒక గ్యారంటీ కార్డుని ఎన్నికల సమయంలో ఇచ్చింది. అది తీరా చూస్తే ఇప్పుడు మాత్రం అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ గ్యారంటీ ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా ఎన్నికల్లో అత్యంత ప్రధానమైనటువంటి హామీలైనటువంటి సూపర్ 6 హామీలపైన ఎటువంటి చర్చ జరగలేదు. ఎటువంటి ఒక అమలుకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను కూడా కేబినెట్లో నిన్న నిర్ణయం తీసుకుని ప్రకటించలేదు. ప్రధానంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి విద్యార్థికి 15,000 ఆర్థిక సహాయం స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థికి అందిస్తామని చెప్పేసి ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అసలు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇటీవల తీవ్ర వివాదం నెలకొన్నప్పటికీ కూడా ఎటువంటి చర్చ కూడా నిన్న కేబినెట్లో రానటువంటి పరిస్థితి. మరొక వైపు రైతులకి ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. రైతులకి పెట్టుబడి సహాయం చాలా కీలకమైనది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి జూన్లోనే ఆ పెట్టుబడి సహాయాన్ని అందించేవాళ్ళు. కానీ ఇప్పుడు 20,000 ఆర్థిక సహాయం, పెట్టుబడి సహాయం రైతులకు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నిన్న ఎటువంటి రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి చర్చ కూడా పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి చర్చ జరగలేదు. మరొక వైపు మహిళలకు ఇచ్చినటువంటి హామీలపైన కూడా ఎక్కడ నిన్న కేబినెట్లో చర్చ జరగలేదు. ప్రతి నెల 1,500 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇప్పటికీ 2 నెలలు గడిచిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పథకానికి సంబంధించిన కనీసం విధి విధానాలపైన కూడా చర్చించినటువంటి దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు అంటే సుమారుగా దాదాపుగా 1,50,00,000 మంది ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఆ పథకానికి సంబంధించి వాళ్ళకి కూడా నిరాశ మిగిలింది. మరొకవైపు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పి నిన్న ఎల్లో మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ట్వీట్ చేశారు. కానీ ఆ పథకం మీద కూడా యూటర్న్ తీసుకుంది. నిన్న క్యాబినెట్లో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి కూడా ఎటువంటి చర్చ జరగలేదు. అదేవిధంగా 3 సిలిండర్లు, ఉచిత సిలిండర్లు ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఆ పథకానికి సంబంధించి కూడా చర్చ జరగలేదు. దీంతోపాటు నిరుద్యోగ యువత ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ పథకాలు దేనిపైన కూడా చర్చ జరగలేదు. నిన్న కేవలం ఇసుక పాలసీ, ఆల్రెడీ గత కేబినెట్లో చర్చించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి, అదేవిధంగా 5,200 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేందుకు మాత్రమే నిన్న మంత్రివర్గ సమావేశం పరిమితమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్ 6 పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా నిరాశ మిగిలిందని చెప్పొచ్చు. రైట్. అయితే ఇక ఉప ముఖ్యమంత్రి అంశం కూడా ఒకటి మాట్లాడాల్సిన అవసరం. కీలకమైన పంచాయతీరాజ్ ఒకే శాఖకి ఇంకో మంత్రి కూడా దానికి అలాట్ చేయటం, కార్యదర్శి మాత్రం, ముఖ్య కార్యదర్శి మాత్రం ఒకరే ఉండడం, దీనిపైన కూడా అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి కదా సతీష్. దాని గురించి ఏం చెప్తారంటే ఇది లోడ్ ఎక్కువైంది, నేను దీన్ని డీల్ చేయలేను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన అభ్యర్థన మేరకే ఇది జరిగిందా, లేదంటే ఆ శాఖని చిలువలు పలువలు చేసే ఉద్దేశంతో జరిగిందంటే ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖలకు సంబంధించి దాదాపుగా నెల రోజుల నుండి చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి జనంతోనూ, అత్యధిక ఉద్యోగులతోనూ ఆ ప్రతి పథకం అమలుకు సంబంధించినటువంటి 2 శాఖలను కూడా కట్ చేసి సగం మంత్రివర్గ శాఖలు మాత్రమే కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో సెర్ప్ ఉంటుంది. ఈ సెర్ప్లోనే డ్వాక్రా సంఘాల మహిళలు వస్తారు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ వస్తుంది. మహిళలకు సంబంధించిన పథకాల పంపిణీ దాని ద్వారా జరుగుతుంది. ఆ శాఖని పక్కన పెట్టారు. ఎందుకంటే ఎక్కువ విస్తృత జనసమ్మర్దం పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్కి అటాచ్ అయ్యి ఉండకూడదు. రాజకీయంగా భవిష్యత్తులో మనకి ఇబ్బంది వస్తుంది. ఒకవేళ మైలేజ్ వచ్చే పథకాలు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ మైలేజ్ పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, చంద్రబాబుకి రాకుండా అని ఒక దురుద్దేశం దీని వెనక ఉందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మరొక వైపు
ఇంకో ఇతర గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా గ్రామ వార్డు సచివాలయాలు కూడా ఇంతకుముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అదేవిధంగా పంచాయతీరాజ్ ఈ రెండు డిపార్ట్మెంట్ల పరిధిలో ఉండే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు అన్నిటి కూడా ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేది గ్రామ వార్డు సచివాలయం ద్వారా క్షేత్రస్థాయిలో. అదేవిధంగా పంచాయతీలకు అనుసంధానం కావాల్సింది కూడా అనుసంధానంగా పనిచేసి గ్రామ వార్డు సచివాలయాలు ఈ వ్యవస్థకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ను కూడా ఆ బాల వీరాంజనేయ స్వామికి మా చంద్రబాబు అలాట్ చేశారు. దీన్ని కూడా విడదీసి పంచాయతీరాజ్ నుండి విడదీసి చేశారు. ఇక్కడ కూడా అన్ని పథకాల అమలు దీని ద్వారానే జరుగుతుంది, సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఇమేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి ఆ ఇమేజ్ రాకూడదన్నటువంటి ఒక రాజకీయ దురుద్దేశం అయితే ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకోసమని ఆ శాఖల్ని పవన్ కళ్యాణ్ దగ్గర ఉండాల్సినటువంటి శాఖలు అటు సెర్ప్ కానీ ఇటు గ్రామవార్డు సచివాలయాలు కానీ ఈ రెండు శాఖల్ని కూడా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర మంత్రులకు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.